నమస్తే. పళ్ళు కదులుతున్నాయి. వాటిని గట్టిగా చేసుకోవాలి. అసలు పళ్ళు ఎందుకు కదులుతాయి? ఏం చేయాలి? ఎలా రెస్పాండ్ అవ్వాలి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! దిస్ ఇస్ డాక్టర్ రోహిత. ఈ టాపిక్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో 50, 60 ఇయర్స్ ఉన్నప్పుడు మాత్రమే పళ్ళు కదులుతా ఉండేవి. అప్పుడు వాళ్ళు ఆ పళ్ళని రిమూవ్ చేసుకొని రీప్లేస్‌మెంట్‌కి ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రోజుల్లో 30, 40 ఇయర్స్ వారిలో కూడా ఈ పళ్ళు కదలటం అన్న ప్రాబ్లమ్ చాలా వరకు ఎక్కువగా చూస్తున్నాం. పంటికి మనకి కనిపించే పోర్షన్ ఓన్లీ 30% మాత్రమే ఉంటుంది. మిగిలిన 70% లోపల ఎముక లోపల ఉంటుంది. దీన్నే రూట్ అని అంటాం. ఎప్పుడైతే ఈ ఎముక అరిగిపోతా ఉంటుందో అప్పుడు పంటికున్న సపోర్ట్ అనేది తగ్గిపోతా ఉంటుంది. అప్పుడు పళ్ళు కదిలిపోవటం అనేది స్టార్ట్ అవుతాయి. ఈ ఎముక బాగుందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే చిగుళ్ళ యొక్క కలర్‌ని బట్టి కానీ, చిగుళ్ళ యొక్క అటాచ్‌మెంట్‌ని బట్టి కానీ తెలుసుకోవచ్చు. పళ్ళ క్రమం సరిగ్గా లేనప్పుడు కానీ, లేదా పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నప్పుడు కానీ తీసుకున్న ఆహారం అంతా యూజువల్‌గా ఇరుక్కుపోతా ఉంటుంది. ఇలా ఆహారం ఇరుక్కుపోయినప్పుడు చిగుళ్ళలో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ చిగుళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి అసలు ఎక్కువ పెయిన్ ఉండవు. సో, ఎక్కువ పెయిన్ ఉండదు కాబట్టి చాలామంది నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. ఇలా నెగ్లెక్ట్ చేయటం వల్ల లోపలున్న ఎముక స్లోగా అరిగిపోతా ఉంటుంది. దెన్ పళ్ళు కదిలిపోతాయి. స్టార్టింగ్ స్టేజెస్‌లో చిగుళ్ళ నుంచి రక్తం కారడం, లేదా చిగుళ్ళ వాపు రావడం, నోటి నుంచి దుర్వాసన రావడం, లేదా చిగుళ్ళలో చీము లాంటిది కారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తా ఉంటాయి. ఈ పన్ను కదలడం కూడా డిఫరెంట్ గ్రేడ్స్‌లో ఉంటుంది. ఒక సైడ్ కదులుతుంటే గ్రేడ్ 1, 2 సైడ్స్ కదులుతున్నప్పుడు గ్రేడ్ 2 అని, వర్టికల్‌గా కూడా కదులుతున్నప్పుడు గ్రేడ్ 3 మొబైల్ అని అంటాం. సో, పన్ను కదలడం ఏ గ్రేడ్‌లో ఉందో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. యూజువల్‌గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 మొబైల్‌గా ఉన్న టీత్‌ని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. కానీ గ్రేడ్ 3 ఉన్న టీత్‌ని చాలా వరకు రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పళ్ళు కదలడాన్ని ఎలా చూస్తామంటే యూజువల్‌గా 2 ఇన్‌స్ట్రుమెంట్స్ యొక్క ఎండ్స్‌ని పెట్టి ఆ పన్ను ఎంతవరకు మూవ్‌మెంట్ ఉన్నది అన్నదాన్ని చూసుకొని దాన్ని బట్టి ఏ గ్రేడ్‌లో ఉన్నదన్నది డిసైడ్ అవుతాం. అండ్ తర్వాత కావాల్సిన ఎక్స్‌రేస్ కొన్ని తీసుకోవాల్సొస్తుంది. ఓపీజీ కానీ లేదా అవసరమైతే సీటీ స్కాన్స్ లాంటివి కానీ తీసుకొని ఎంతవరకు ఎముక లూజ్ అయ్యి ఉంది అండ్ ఏ డైరెక్షన్‌లో ఎముక లూజ్ అయ్యి ఉన్నదాన్ని అసెస్ చేసుకుంటాం. సో, ఇనీషియల్ స్టేజెస్‌లోనే అంటే గ్రేడ్ 1 స్టేజ్‌లోనే పళ్ళు కదులుతా ఉన్నప్పుడు మీరు మీ డెంటిస్ట్‌ని గనుక అప్రోచ్ అయినట్లయితే ఇనీషియల్‌గా స్కేలింగ్ అంటే నార్మల్ క్లీనింగ్ ప్రొసీజర్స్ చేస్తారు. అవసరమైతే డీప్ క్లీనింగ్ లాంటి ప్రొసీజర్స్ కూడా చేస్తారు. అండ్ నెక్స్ట్ స్టేజెస్‌లో స్ప్లింటింగ్ లాంటి ప్రొసీజర్స్ చేస్తారు. స్ప్లింటింగ్ అంటే ఏంటంటే ఒక చిన్న వైర్ సహాయంతో పక్కన ఉన్న గట్టి పళ్ళకి వీటిల్ని జాయిన్ చేస్తారు. ఈ ప్రొసీజర్‌ని స్ప్లింటింగ్ అని అంటారు. సో, ఈ స్ప్లింటింగ్ ప్రొసీజర్ చేసుకోవటం వల్ల కొంతవరకు ఈ పళ్ళు కదలడాన్ని తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకా బోన్ లాస్ గనుక ఎక్కువగా ఉంటే అంటే ఇంకా నెక్స్ట్ స్టేజెస్‌లో గనక పన్ను కదులుతా ఉన్నట్లయితే గ్రాఫ్టింగ్, ఫ్లాప్ సర్జరీ ఇలాంటి ప్రొసీజర్స్ చేసుకోవాలి. అండ్ బోన్ లాస్ గనక ఇంకా ఎక్కువగా ఉంటే అంటే గ్రేడ్ 3 మొబైల్ టీత్‌లో కంపల్సరీగా ఆ టీత్‌ని రిమూవ్ చేసుకొని రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఒక్కసారి గనక పన్ను కదలడం స్టార్ట్ అయితే మళ్ళీ దాన్ని గట్టిగా చేసుకోవడం అనేది చాలా కష్టం. సో, మీకు ఇనిషియల్ సింప్టమ్స్ ఉన్నప్పుడే అంటే నోటి నుంచి దుర్వాసన గానీ, బ్లీడింగ్ గమ్స్ ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే తప్పకుండా మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని విజిట్ చేయండి. అండ్ డెంటిస్ట్‌ని ప్రతి 6 నెలలకి మీరు విజిట్ చేసినట్లయితే ఇనీషియల్ స్టేజెస్‌లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని చెక్ చేసుకోవటం వల్ల తర్వాత కాంప్లికేటెడ్ వాటిల్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో, ప్రతి 6 నెలలకి మీ డెంటిస్ట్‌ని విజిట్ చేయటం ఒక అలవాటుగా మార్చుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.